హరి ఓం. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 208వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో దుష్టర్జమ్నుడు స్వయంవరంలో ద్రౌపదిని వివాహం చేసుకున్నటువంటి బ్రాహ్మణులు ఎవరు అనేటువంటి వివరాలని తెలుసుకుని తండ్రికి చెప్పటం, ద్రుపదుడు ఏమన్నా ఒక పురోహితుణ్ణి పాండవుల దగ్గరికి వీళ్ళు ఎవరు, వీళ్ళ గోత్రాలు కులగోత్రాలన్నీ తెలుసు రమ్మని చెప్పి పురోహితుడిని పంపించడం. ద్రుపద పురోహితుడు వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలు కనుక్కొని, అయ్యా ఇట్లా ద్రుపదుల వారు కనుక్కురమ్మన్నారు, పాంచాల మహారాజు కనుక్కురమ్మన్నారు అని రాయబారం చేయడం, ఒక సందేశం చెప్పడం. యుధిష్ఠిరుడు కూడా ఆ పురోహితుడిని గౌరవించి తగిన విధంగా సమాధానం చెప్పడం అనేటువంటివి ఈ అధ్యాయంలో చివరి భాగంలో వర్ణించబడుతున్నాయి. ఆ తర్వాత ఈ పాండవులందరూ కలిసి భోజనార్థమై పాంచాల మహారాజు ద్రుపదుని దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది చివరి శ్లోకంలో వర్ణించబడుతుంది ఈ అధ్యాయంలో. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ అధ్యాయంలో మనం నిన్నటి పాఠంలో 15 శ్లోకాల వరకు మనం ప్రవచించుకున్నాం. ఎప్పుడైతే దుష్టజమ్నుడు తండ్రికి వీళ్ళు ఖచ్చితంగా క్షత్రియోత్తములే నాన్న, అంతేకాకుండా ద్రౌపదిని వరించినటువంటి వాడు అర్జునుడే అని నా అనుమానం అని చెప్పి దాదాపు 99% పరీక్షించి మరీ చెప్పాడు. వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు, ఆ నడక అవన్నీ చూసి చెప్పాడు. అప్పుడు తతస్స రాజా ద్రుపద ప్రహృష్ట పురోహితం ప్రేషయామాస తేషాం. వాళ్ళ దగ్గరికి పురోహితుణ్ణి రాయబారిగా, అంటే ఎవరు నాయనా మీరు అని వివరాలు కనుక్కోరమ్మని పంపిస్తున్నాడు. విద్యామయుష్మానితి భాషమాణో మహాత్మనః పాండుసుతాస్త కశ్చిత్. వాళ్ళు ఏమన్నా పాండు కుమారులేమో అని చెప్పి, మహానుభావులైనటువంటి పాండు కుమారులేమో కనుక్కురమ్మని, తెలుసుకురమ్మని పంపిస్తున్నాడు. వెంటనే రాజుగారి యొక్క వాక్యాలని, ఆజ్ఞని శిరసా వహించి పురోహితుడు బయలుదేరాడు. గృహీత వాక్యో నృపతే పురోధా గత్వా ప్రశంసాభిమభిదాయ దేశాం వాక్యం సమగ్రం యథావత్ ఉవాచ చానుక్రమ విక్రమేణ. ఈ ద్రుపద పురోహితుడు గృహీత వాక్య నృపతే, మహారాజు యొక్క ఆజ్ఞని, వాక్యాలని గ్రహించి పురోధ గత్వా, వాళ్ళు ఉన్నటువంటి ఆ నివాస స్థానానికి వెళ్ళి, దుష్టజమ్నుడు ఏ ప్రాంతమైతే చెప్పాడు, ఏ గృహ ప్రాంతమైతే చెప్పాడో ఆ గృహానికి వెళ్ళి, లోపలికి వెళ్ళి పురోహితుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి ప్రశంసాం అభిదాయ తేషాం ప్రశంసాం అభిదాయ అన్నారు. ముందుగా ఎప్పుడు కూడా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నమస్కారం చేయడము, ప్రశంసించడము మొదలైనటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కళ్ళని పలకరిస్తూ వాళ్ళ గుణాలని గానం చేయటం, వాళ్ళ యొక్క గొప్ప గొప్ప గుణాలని, కీర్తిని ప్రశంసిస్తూ అభిదాయ వాళ్ళకి కాస్త నమస్కారం చేసి, వాక్యం సమగ్రం నృపతేర్ యథావత్ ఉవాచ, ముందుగా వాళ్ళ గుణాలని కీర్తించి ద్రుపదుని మాట ఒక్కొక్కరిని ఉద్దేశించి క్రమంగా పలకరించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పురోహితుడు. గృహీత వాక్యం నృపతే, వాళ్ళ యొక్క వాక్యాలు, వాక్యం సమగ్రం అన్నాడు. అంటే ఉన్నది ఉన్నట్టుగా, ఎప్పుడు కూడా రాజుగారు ఇచ్చినటువంటి సందేశాన్ని తూచా తప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇంకాస్త రాజు మేలు కోరేటువంటి, హితం కోరేటువంటి వాళ్ళైతే రాజుకి ఎలా ఉపయోగపడతారు వీళ్ళు అనేది గ్రహించి దాని సమయానుకూలంగా మార్చుకుని గొప్ప గొప్ప కార్యాలు చేసుకొస్తూ ఉంటారు. హనుమంతుడు అంతే. మొదటిసారి
రాములు వారు రామలక్ష్మణులు అరణ్యంలో చూసి కిష్కింధలో చూసి సుగ్రీవుడు భయపడంగానే హనుమంతుల వారు వచ్చి ఆ రామలక్ష్మణుల యొక్క స్థితిగతులు, వాళ్ళ వేషాలు, వాళ్ళు తిరిగేటువంటి నడక, ఇవన్నీ చూసి ఆకార విశేషాలను చూసి పసిగట్టేసి వీళ్లతో సుగ్రీవుడితో స్నేహం చేస్తే, రామలక్ష్మణుడు సుగ్రీవుడితో స్నేహం చేస్తే సుగ్రీవుడికి చాలా ఉపయోగము అనేటువంటిది గ్రహించి సుగ్రీవుడి మంత్రి అయినటువంటి హనుమంతుల వారు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఆ సందర్భంలో మనం హనుమంతుల వారిని చూసి. అలా ఇక్కడ కూడా వాక్యం సమగ్రం నృపతేర్యథావత్ ఉవాచ. రాజు ఏ విధంగా చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా చెప్పాలి, అవసరాన్ని బట్టి చెప్పాలి, సమయ సందర్భాన్ని బట్టి చెప్పాలి. అలా చెప్పి విజ్ఞాతుమిచ్చత్యవనీశ్వరో వః పాంచాల రాజో వరదో వరార్హః లక్ష్యస్య వేద్ధారమిమం హి దృష్ట్వా హర్షస్య నాంతం ప్రతిపద్యతే సహ. విజ్ఞాతుమిచ్చత్యవనీశ్వరో వః. ఆయన మా ద్రుపద మహారాజు మీ పరిచయాన్ని కోరుతున్నాడు ఓ వీరులారా. ద్రుపద మహారాజు విజ్ఞాతం ఇచ్చతి అంటే మీరు ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. ఎవరయ్యా అంటే అవనీశ్వర, మహారాజు అయినటువంటి ఆ మహారాజు గారైనటువంటి ద్రుపద మహారాజు మీరు ఎవరు అనేటువంటి మీ పరిచయాన్ని కోరుతున్నాడయ్యా. పాంచాల రాజు మా మహారాజు గారు ఎట్లాంటి వాడు? వరదో వరార్హ, అనేకమైనటువంటి వరాలను ఇచ్చేటువంటి వాడు. మీరు వరార్హాహ, వరాలకి మీరు పుచ్చుకోవడానికి తగినటువంటి వాళ్ళు, ఆయన ఇవ్వదగినటువంటి వాళ్ళు. అట్లాంటి సమర్థమైనటువంటి వాళ్ళు అటు ఆయన ఇటు మీరు. లక్ష్యస్య వేద్ధారమిమం హి దృష్ట్వా. లక్ష్యస్య వేద్ధారము అంటే లక్ష్యాన్ని అవలీలగా ఛేదించగలిగినటువంటి వీరోత్తములైనటువంటి వాళ్ళు మీరు అని తెలుసుకుని వేద్ధారం ఇమం హి దృష్ట్వా. ఎందుకంటే అక్కడ స్వయంవరంలో పెట్టినటువంటి లక్ష్యం సామాన్యమైంది కాదు. అటువంటి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించినటువంటి మీ పరాక్రమాన్ని చూసి మా మహారాజు గారు అమితానందం చెందాడు, పరమ సంతుష్టుడయ్యాడు. హర్షస్యనాంతం ప్రతిపద్యతే సహా. సహా అంటే అతడు. మా మహారాజు గారు ఈ వీరపురుషుని యొక్క అత్యద్భుతమైనటువంటి సాహసం చూసి, ఆ లక్ష్యాన్ని ఛేదించేటువంటి నేర్పరితనం చూసి హద్దులేని ఆనందాన్ని పొందుతున్నాడు. హర్షస్యనాంతం ఆఖ్యాత చ జ్ఞాతి కులానుపూర్వీ పదం శిరస్సు ద్విషదాం కురుధ్వం. శిరస్సు ద్విషదాం కురుధ్వం ప్రహ్లాదయధ్వం హృదయం మమేదం పాంచాల రాజస్య చ సానుగస్య. ఇక్కడ చెప్తున్నటువంటి ఆఖ్యాత చ జ్ఞాతి కులానుపూర్వి. అంతేకాకుండా మా మహారాజు గారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. జ్ఞాతి కులం, మీ బంధువులు ఎవరు, మీరెవరు, మీ తల్లిదండ్రులు ఎవరు, అలాగే మీ వర్ణక్రమాన్ని, మీ కులాన్ని, మీ గొప్ప గొప్ప కులాల్లో జన్మించి ఉంటారు మీలాంటి వారు. కాబట్టి మీరు ఏ కులానికి చెందినటువంటి వారు, ఏ వంశంలో పుట్టినటువంటి వారు, ఆ వివరాలన్నీ తెలుసుకోవాలని మా మహారాజు గారు ఉవ్విళ్ళూరుతున్నారు, ఎదురు చూస్తున్నారు. పదం శిరస్సు ద్విషతాం కురుధ్వం. ద్విషతాం అనే పదానికి అర్థం శత్రువులు. శత్రురాజుల యొక్క శిరస్సు మీద మీ పాదాన్ని పెట్టగలిగినటువంటి మీ పరాక్రమం ఏమిటో మా మహారాజు గారు చూశారు. అట్లా శత్రురాజుల యొక్క శిరస్సులపై కాలు మోపగలిగినటువంటి పరాక్రమం కలిగిన వారు మీరు అనేది చూసాం మేమందరం కూడా. పదం శిరస్సు, పదం అంటే మీ పాదాలని. ద్విషతాం శిరస్సు, శత్రువుల యొక్క శిరస్సు మీద పాదాన్ని పెట్టగలిగినటువంటి శౌర్య పరాక్రమాలు మీరు. అట్లా మీరు పెట్టచ్చు. కురుధ్వం, అలా పెట్టండి. ఎప్పుడు? మా మహారాజు గారి యొక్క సాంగత్యంతో పొందిన తర్వాత మీరు అటువంటివన్నీ సులభంగా చేయగలరు. ఇంకా ప్రహ్లాదయధ్వం హృదయం మమేదం పాంచాల రాజస్య చ సానుగస్య. అంతేకాకుండా ప్రహ్లాదయధ్వం, హృదయాన్ని ఆనందభరితం చేస్తున్నటువంటి విధంగా ఉన్నారయ్యా మీరు చేసినటువంటి పని. ఆ లక్ష్యాన్ని పడగొట్టినటువంటి ఆ పని చూస్తుంటే ప్రహ్లాదయధ్వం హృదయం మమ ఇదం హృదయం, నా యొక్క ఈ హృదయం చాలా సంతోషభరితమైపోయింది అని పాంచాల రాజు యొక్క అంతరంగాన్ని ఇక్కడ ద్రుపద పురోహితుడు వర్ణిస్తున్నాడు. పంచపాండవులు, బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి పాండవులు.
మా మహారాజు గారు పరమానంద భరితుడయ్యాడు. ఆయన హృదయం చాలా ఆనందపడిపోయింది ఈ లక్ష్యాన్ని ఛేదించిన సందర్భం చూసి అని చెప్పి సంతోషపడ్డారని చెప్తున్నాడు. అయితే ద్రుపద మహారాజు యొక్క మనోభావం కూడా ఇక్కడ ద్రుపద పురోహితుడు నిస్సందేహంగా చెప్తున్నాడు. ద్రుపదుడికి పాండురాజుకి ఉన్నటువంటి సంబంధం, పాండురాజు మీద ఉన్నటువంటి ప్రేమానురాగాలు, భక్తి, ఇవన్నీ చెప్తున్నాడు ఇక్కడ పురోహితుడు. ఎందుకంటే మీరు వాళ్లేనేమో అనేటువంటిది దుష్టజుమ్నుడు చెప్పినటువంటి మాటలతో దాదాపు 80% రుజువు అయిపోయింది, రూఢి అయిపోయింది. ఇప్పుడు ఇంకాస్త తేల్చుకోవాలి. పాండుర్హి రాజా ద్రుపదస్య రాజ్ఞః ప్రియః సఖా చాత్మసమో బభూవ తస్యేష కామో దుహితామమేయం స్నుషా యది స్యాదిహ కౌరవస్య. పాండుర్హి రాజా ద్రుపదస్య రాజ్ఞః. ద్రుపద మహారాజుకి పాండుర్హి రాజా, పాండు మహారాజు ప్రియసఖ, అత్యంతమైనటువంటి ప్రియమైన స్నేహితుడు. ఆ ఆత్మ సమహ బభూవ, అంతేకాకుండా తన ఆత్మతో సమానంగా భావించేటువంటి వాడు ద్రుపదుడు పాండురాజుని. ఈ పంచపాండవుల 5గురిని కన్న తండ్రి అయినటువంటి పాండు మహారాజు ద్రుపదుడికి చాలా గొప్ప స్నేహితుడు అని, ద్రుపదుడు చాలా ఇష్టపడేటువంటి వాడని, ద్రుపదుడు ఆ పాండు మహారాజుని తనతో సమానంగా భావించేవాడని వ్యాసుల వారు వర్ణిస్తూ, ఇవన్నీ కూడా ద్రుపదుల వారి యొక్క అంతరంగమయ్యా అని పురోహితుడు చెప్తున్నాడు. ఇదంతా కూడా అంటే ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు నిజంగా పాండవులే అయితే కనుక, పంచపాండవులే అయితే కనుక వాళ్ళకి పరమానందం ఈ సంబంధం కలుపుకున్నందుకు. వ్యాసుల వారు అదే చెప్పారు. తస్యేష కామో దుహితామమేయం స్నుషా యది స్యాదిహ కౌరవస్య. తస్య ఏష కామః. కామః అంటే తస్య అనే పదం ఇక్కడ పుంలింగం. ద్రుపదుడికి, మా మహారాజు అయినటువంటి ద్రుపద మహారాజుకి ఏష కామః, ఒక కోరిక ఉంది. ఏమిటా కోరిక అంటే మమ ఇయం దుహిత, ఇదిగో నా కూతురైనటువంటి ద్రౌపదిని స్నుషా యది స్యాదిహ కౌరవస్య, ఆ పాండవేయునికి, పాండవ పుత్రుడైనటువంటి అర్జునుడికి భార్యగా, స్నుష అంటే కోడలు, ఆ పాండురాజుకి కోడలుగా వెళ్ళాలని ఆయన చిరకాల కోరిక. కామః ఆయన కోరిక. నా కూతురైనటువంటి ద్రౌపదిని పాండు మహారాజుకి కోడలుగా చేసుకోవాలి అనేది తస్య కామః, మా మహారాజు గారి యొక్క కోరికయ్యా అని చెప్పి ద్రుపద పురోహితుడు ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళకి చెప్తున్నాడు ఇక్కడ. అట్లాగే మీరు కూడా చూస్తుంటే చాలా గొప్ప పరాక్రమవంతులుగాను, తేజోవంతులుగాను, శౌర్య పరాక్రమాలు కలిగిన వీరులుగాను కనిపిస్తున్నారయ్యా అంటూ, అయం హి కామో ద్రుపదస్య రాజ్ఞో హృది స్థితో నిత్యమనిందితాంగా యదర్జునో వై పృథు దీర్ఘబాహు ధర్మేణ విందేత సుతాం మమైతా. కాబట్టి ఈ కోరిక ఏదైతే ఉందో ద్రుపద మహారాజుకి, ద్రుపదస్య రాజ్ఞః అయం హి కామః, ఈ కోరిక హృది స్థిత నిత్యమనిందితాంగా, నిత్యము ఆ కోరికతోనే తపస్సు చేశాడు, యజ్ఞం చేశాడు, ద్రౌపదిని కన్నాడు, ఆమెను పెంచి పెద్ద చేశాడు. ఇదిగో చివరికి స్వయంవరాన్ని కూడా కేవలం ఆ కోరికతోనే తప్పించి అర్జునుడు మాత్రమే ఎక్కువ పెట్టగలిగినటువంటి విధంగా దాన్ని ఏర్పాటు చేసి హృదయంలో పెట్టుకుని మరీ స్థాపించాడు ఆ లక్ష్యాన్ని. యత్ అర్జునో వై పృథు దీర్ఘబాహు, దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, ఆజానుబాహుడైనటువంటి వాడు, వీరుడైనటువంటి వాడు, ఎవరు లక్ష్యాన్ని ఛేదించినటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తే అర్జునుడు మాత్రమే కొట్టగలిగినటువంటి లక్ష్యం అది. అట్లాంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు. యత్ అర్జునో వై, అర్జునుడు మాత్రమే కొట్టగలిగినటువంటి వాడు, పొడవైన బలమైన చేతులు కలిగినటువంటి అర్జునుడు, అటువంటి ఆ అర్జునుడు మాత్రమే నా కుమార్తె అయినటువంటి ద్రౌపదిని ధర్మ పురస్సరంగా వివాహం ఆడుగాక అని అనుకుని ఆ కాంక్షతో చేశాడు ఇదంతా కూడా అని ఆ ద్రుపదుని యొక్క అంతరంగాన్ని పురోహితుడు నివేదిస్తున్నాడు ఇక్కడ. ధర్మేణ విందేత సుతాం మమ ఏతాం, మమ ప్లస్ ఏతాం, నా యొక్క ఈ కుమార్తెను, ఈ ద్రౌపదిని ధర్మేణ విందేత, ధర్మంగా వివాహమాడుగాక ఆ అర్జునుడు, అటువంటి అర్జునుడు, అట్లాంటి వీరుడైన అర్జునుడు ఈమెను వివాహమాడుగాక. కృతం హి తత్స్యాత్ సుకృతం మమేదం యశశ్చ పుణ్యం చ హితం తదేతత్.
అధోక్తవాక్యం హి పురోహితం స్థితం తతో వినీతం సముదీక్ష్య రాజా. ఆ చిరకాలమైనటువంటి కోరిక, ఏ కోరిక అయితే ఉన్నదో ఆ కోరికనంతా చెప్పి, ఆ కోరిక తీరితే గనక నిజంగా నేను అనుకున్నది సాధించినట్టే, పూర్వజన్మ సుకృతం వలన ఈ వివాహం గనక జరిగితే నేను ధన్యుణ్ణైనట్టే అని భావించాడు ద్రుపద మహారాజు. కృతం హి తత్స్యాత్. సుకృతం, సుకృతం అంటే చక్కటి కర్మ, పుణ్యకర్మ. ఈ వివాహం జరిగితే కృతం హి, ఇట్లా జరిగితే గనక, ఇలా చేసినట్టయితే గనక నాకు సుకృతమే, నా పుణ్యకర్మ వలన ఇలా జరిగితే. యశశ్చ పుణ్యం చ హితం చ తదేతత్. అలా వివాహం జరిగితే అర్జునుడితో ద్రౌపదినిచ్చి వివాహం చేస్తే ఒక పక్కన యశస్సు, పుణ్యము, హితము అన్నీ చేకూరుతాయి నాకు అని భావించాడు అక్కడ ద్రుపదుడు. ఈ విధమైనటువంటి ద్రుపదుడి యొక్క మాటల్ని పురోహితుల వారు ధర్మరాజాదుడికి అధోక్త వాక్యం హి పురోహితం స్థితం, ఆ వాక్యాలన్నీ ద్రుపదుడి యొక్క సందేశంగా చెప్పి పురోహితుడు స్థితం, అక్కడ క్షణకాలం పాటు స్థిరంగా ఉంచి ఉన్నాడు. తతో వినీతం సముదీక్ష్య రాజా. అలా వినయంగా ఈ విషయాలన్నీ చెప్పినటువంటి పురోహితుడి వాక్యాలన్నీ విన్న మహారాజు యుధిష్ఠిరుడు పక్కనే ఉన్నటువంటి భీమసేనుడికి, అయ్యా భీమసేన, ముందు ఈ పురోహితుడికి చేయవలసినటువంటి అతిథి మర్యాదలన్నీ చెయ్యి అని ఆజ్ఞాపిస్తున్నాడు తర్వాత శ్లోకంలో. సమీపతో భీమమిదం శశాస. శశాస అంటే శాసించడం, ఆజ్ఞాపించడం. ఈ భీముణ్ణి శాసిస్తున్నాడు. ప్రదేయతాం పాద్యమర్ఘ్యం తథాస్మై. అస్మై అంటే ఇతని కొరకు, చతుర్థి విభక్తి. పాద్యము అర్ఘ్యం ప్రదీయతాం. ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీరు, చేతులకి తాగటానికి పాద్యము అర్ఘ్యము, పానీయము మొదలైనటువంటివన్నీ, తాగటానికి నీరు. ప్రదీయతాం, అతిథి మర్యాదల్లో ముందు వాళ్ళకి చేయవలసినటువంటి స్వాగత సత్కారాలు, ఆసనం సమర్పించడం, ఇట్లాంటివన్నీ యథోచితంగా శాస్త్రబద్ధంగా. మాన్య పురోధా ద్రుపదస్య రాజ్ఞస్తస్మై ప్రయోజ్యాభ్యధికాహి పూజ. మాన్య అన్నాడు, గౌరవించదగినటువంటి వాడు ఈ వచ్చినటువంటి పురోహితుడు. పురోధ, ఎట్లాంటి పురోహితుడు? ద్రుపదస్య రాజ్ఞ పురోధ, మనకి ఇష్టమైనటువంటి, మనసులో ఎందుకు ఇష్టం అంటున్నాడు? మన తండ్రి గారికి స్నేహితుడు అని చెప్పాడు కాబట్టి, పాండు మహారాజుకి ప్రియ స్నేహితుడు, ఆత్మజుల్లా చూసుకున్నాడు అనేటువంటి విషయం చూసుకున్నప్పటికీ మాన్య పురోధా ద్రుపదస్య రాజ్ఞ తస్మై ప్రయోజ్య అధికాహి పూజ. కాబట్టి ఇతని యందు మనం అధికమైనటువంటి పూజా భావనతో గౌరవించాలి. ఈ పురోహితుడిని గౌరవిస్తే ద్రుపదుడిని గౌరవించినట్టే అని చెప్పి భీమసేన చక్కగా ఇతనికి చేయవలసినటువంటి విధి సత్కారాలను చేయనాయన అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. నిజంగా అటు పక్కన మహారాజే స్వయంగా ద్రుపదుడు వస్తే ధర్మరాజే ఈ ఆచారాలు పాటించేవాడు. ద్రుపదుడు పురోహితుడిని పంపించాడు కాబట్టి ఇక్కడ ధర్మరాజు తర్వాత పెద్దవాడైనటువంటి భీమసేనుడు ఈ ఆచారాలన్నీ పాటించడం సమంజసమైనటువంటి విధంగా చూడొచ్చు. అలాగే వైశంపాయనుడు వారు జనమేజయుడికి చెప్తూ ఆ తర్వాత భీమసేనుడు చక్కగా సత్కారాలన్నీ చేయడాన్ని వర్ణిస్తున్నారు. భీమస్తతస్తత్కృతవాన్ నరేంద్ర తాం చైవ పూజాం ప్రతిగృహ్య హర్షాత్. చాలా సంతోషంగా భీమసేనుడు చేయవలసినటువంటి సత్కారాలన్నీ చేశాడు. తాం చైవ పూజాం ప్రతిగృహ్య, చక్కగా వాటినన్నింటినీ స్వీకరించి ఆనందంతో స్వీకరించాడు ఆ పురోహితుడు. సుఖోపవిష్టం తు పురోహితం తదా. ఆ పాద్యము అర్ఘ్యము మొదలైనటువంటివన్నీ ఇచ్చిన తర్వాత పురోహితుల వారిని సుఖ ఉపవిష్టం, ఆయన సుఖంగా కూర్చోవడానికి ఆసనాదులన్నీ కూడా ఏర్పాటు చేసి, యుధిష్ఠిరో బ్రాహ్మణమిత్యువాచ. ధర్మరాజు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఆ బ్రాహ్మణుల వారితో, పురోహితుడితో ఇత్యువాచ ఈ విధంగా అంటున్నట్ట. ఏమని? పాంచాల రాజేన సుతా నిసృష్టా స్వధర్మ దృష్టేన యథా న కామాత్ ప్రదిష్ట శుల్కా ద్రుపదేన రాజ్ఞా సాతేన వీరేణ తథానువృత్త. ద్రుపద మహారాజు యొక్క అంతరంగం తెలియజేశాడు. అర్జునుడికే ఇవ్వాలనుకున్నాడు అనేటువంటిది ఏదైతే అంతరంగం ఉందో, ఆ ద్రుపద
మహారాజు యొక్క మాటలన్నీ విని చాలా వినయశీలుడిగా, వచ్చినటువంటి పురోహితుడు చాలా వినయం కలిగిన వాడు అని గుర్తించి ధర్మరాజు మెల్లగా ఆ సత్కారాలన్నీ చేసిన తర్వాత భీమసేనుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమనంటే అర్ఘ్యపాద్యాదులన్నీ అయిపోయాయి. పాంచాల రాజు అయినటువంటి ద్రుపదుడు తన కోరికను అనుసరించి మాకు ఈ కన్యని ఇవ్వలేదయ్యా, ద్రౌపదిని మాకు ఇవ్వలేదు. ఎలా ఇచ్చాడంటే ఒక లక్ష్యాన్ని ఛేదించండి, ఈ లక్ష్యాన్ని ఛేదించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి నా కూతుర్నిస్తాను అని కదా. కాబట్టి పాంచాల రాజేన సుతా నిసృష్ట స్వధర్మ దృష్టేన యథా కామాత్. ఆయన కోరికను అనుసరించి కాదు అక్కడ ప్రకటించింది, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తానని చెప్పల. తన కోరికను అనుసరించి కాదుగా చెప్పింది. ఏమనిచ్చాడు? లక్ష్యాన్ని ఛేదించిన వాళ్ళకి నియమం ప్రకారం ఇస్తాడు. ఏమనిచ్చాడు? ప్రదిష్ట శుల్కాం ద్రుపదేన రాజ్ఞ. ఆ శుల్కం అంటే శుల్క అంటారు, కన్యా శుల్కం అన్నట్టుగా. ఏంటి ఆ శుల్కం అంటే వీర్య శుల్కం. ఆ లక్ష్యాన్ని ఛేదించిన వాడు సాతేన వీరేణ, ఏ వీరుడి చేత అయితే ఆ లక్ష్యం పడగొట్టబడుతుందో వాళ్ళకి తథా అనువృత్త, నా ద్రౌపది అనుసరించి వెళ్తుంది, వివాహం చేసుకుంటుంది. అయితే అలా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో కూడా వాళ్ళు వేరే నిబంధనలు కూడా ఏమి పెట్టల. నత్ర వర్ణేషు కృతా వివక్ష నాపి శీలే న కులే న గోత్రే అని ధర్మరాజు చక్కగా స్పష్టంగా చెప్తున్నాడు. మహారాజు ఆ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో వర్ణము, శీలము, గోత్రము మొదలైనటువంటి వివక్షలేమీ పాటించలేదు. అక్కడ ఇవి ఉండాలి, ఈ గోత్రమే ఉండాలి, ఇట్లాంటి గుణాలు కలిగిన వాడే ఉండాలి, మా వంశం వాడే ఉండాలి, క్షత్రియులే ఉండాలి అనేటువంటిది ఏమి, ఆ నియమాలు ఏమీ పెట్టలేదు కదా. కృతేన సజ్జేన హి కార్ముకేణ విద్యేన లక్ష్యేణ హి సా విసృష్ట అన్నాడు అక్కడ. ఎవరైతే ఈ ధనస్సు తీసుకుని ఆ ధనస్సు యొక్క లక్ష్యాన్ని సద్యము అంటే వింటి నారి సారించి పక్కన ఉన్నటువంటి 5 బాణాలతో ఎవరైతే ఈ లక్ష్యాన్ని విద్యేన కొట్టాడో ఆ కొట్టినటువంటి వాడికి సా సృష్ట, ఇదిగో ఈ ద్రౌపదిని వివాహం చేసుకోవచ్చు, స్వయంవరంలో ఈవిడ అతన్ని వరిస్తుంది అని కదా. ఇది కదా నియమం పెట్టింది. అంతేగాని ఆయన అనుకున్నట్టు పాండురాజు అంటే నాకు ఇష్టం, అతని కుమారుడు అంటే మా అమ్మాయిని వివాహం చేసుకోవాలని నా కోరిక అని ఆ కోరికలేమీ ఆ రోజు తెలపలేదు నాయన. కాబట్టి ఇదిగో ఈ మహావీరుడు ఆ రోజు స్వయంవరంలో కొట్టాడు, ద్రౌపదిని వరించాడు అని ధర్మరాజు పాండుపుత్రుల అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ముందు ఈ విషయం చెప్తున్నాడు. అంటే అటు పక్కన ఉన్నటువంటి విషయం ముందు మీరు చూసుకోండి, మీరేం చేశారు, మీరు చెప్పారు ఏం చెప్పారో ఆ విషయాలు వైపిస్తున్నాడు అక్కడ. పాండురాజు ఎప్పుడు కూడా ఇక్కడ చోట, అలాగే విదుర రాయబారం, సంజయ్ రాయబారం వచ్చినప్పుడు కూడా అంతే. సంజయ్ రాయబారానికి వచ్చినప్పుడు కూడా ముందు ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడాడు, ద్రుపదుడు ఏం మాట్లాడాడు, ఆ మాటల్ని హైలైట్ చేస్తారు చాలా గొప్పగా. అంటే వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి వాటి తప్పుల్నే పట్టుకుని, కాబట్టి మీది తప్పు, మమ్మల్ని తప్పు అంటావేంటి అన్నట్టుగా చూపిస్తాడు ధర్మరాజు యొక్క మాటల నేర్పరితనం. అది అద్భుతంగా ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా కాబట్టి మా తప్పేం లేదు నాయన, ఆయన ఇది చెప్పాడు, అంతేగాని ఆయన ఇష్టాన్ని ప్రకటించడం. అట్లాగే సేయం తథానీన మహాత్మనేన కృష్ణాజిత పార్థివ సంఘ మధ్యే. అక్కడ ఉన్నటువంటి స్వయంవరంలో వచ్చినటువంటి ఎంతో మంది మహారాజుల యొక్క సంఘం మధ్యలో, సమూహం మధ్యలో కృష్ణ జిత, కృష్ణ అనే పదానికి అర్థం ద్రౌపది గెలవబడింది. ఎవరి చేత? అనేన మహాత్మనేన, ఇదిగో ఈ మహాత్ముడి చేత అని అర్జునుని చూపిస్తున్నాడు అక్కడ ధర్మరాజు. ఈ మహానుభావుడి చేత, ఈ వీరుడి చేత ద్రౌపది గెలవబడింది. నైవం గతే సౌమకిరజ్య రాజ్య సంతాపమర్హత్య సుఖాయ కర్తుం. నైవం గతే సౌమకి అజ్యరాజ. ఈ విషయాలన్నీ మీ సోమకుడు, ఈ ద్రుపద మహారాజు ఆ విషయంలో ఇవేమి చెప్పలేదు, ఇట్లా అని. కాబట్టి ఈ విషయంలో మీ మహారాజు కూడా సంతాపమర్హత్య సుఖాయ కర్తం, ఎటువంటి దుఃఖము కష్టము పడక్కర్లేదు, పడాల్సిన అవసరము లేదయ్యా అని చెప్పి వివరంగా చెప్తున్నాడు. కామశ్చయోసౌ ద్రుపదస్య రాజ్ఞ. మహారాజుకి కోరిక ఉండొచ్చు, అర్జునుడిని వివాహం చేసుకోవాలి మా అమ్మాయి అనే కోరిక ద్రుపద మహారాజుకు ఉంటే ఉండొచ్చు.
సంపత్స్యతి పార్థివస్య. అది కూడా మహారాజు ఇట్లాంటి కోరిక కలిగి ఉండడం అనేటువంటిది గొప్పదే. ఎందుకంటే ఆయన క్షత్రియ వంశం కాబట్టి, వీరుడు కాబట్టి, అలాంటి వీరుడికే మా అమ్మాయిని ఇస్తామంటాం అనేటువంటిది తప్పులేదు. సంప్రాప్య రూపాం హి నరేంద్ర కన్యా. సంప్రాప్య రూపాం, ఆ నరేంద్రుడి యొక్క కన్య అయినటువంటి ఈమెకు తగినటువంటి రూపవంతుడే దొరికాడు, గొప్పవాడే దొరికాడు అని భావించండి. ఇమాం అహం బ్రాహ్మణ సాధు మన్యే. ఇదిగో మమ్మల్ని మాత్రం బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి వాళ్ళుగా మన్యే భావించండి. అహం బ్రాహ్మణ అని చెప్తున్నాడు. మేము బ్రాహ్మణులను కనిపిస్తున్నాం కదా, మేము మా వేషధారణలన్నీ కనిపిస్తున్నాయి కదా, కాబట్టి మీ మహారాజు గారు కంగారు పడక్కర్లేదు, బ్రాహ్మణ వేషంలోనే ఉన్నాం కాబట్టి మేము బ్రాహ్మణులనే గుర్తించండి అని చెప్పి క్షత్రియులం అనేటువంటిది ప్రకటించకుండా పాండు కుమారులం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి మిగతా విషయాలన్నీ చెప్తున్నాడు. కానీ ఎక్కడ ద్రౌపదుడు కంగారు పడతాడో అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా ధర్మరాజు ఒక హింట్ ద్వారా అందిస్తాడు. నతద్ధనుర్మంద బలేన శక్యం. మీ ద్రౌపదుడు లక్ష్యాన్ని ఒకటి పెట్టాడు చూసారా, ఆ లక్ష్యం ఎట్లాంటి లక్ష్యం, ఎటువంటి ధనస్సు అది. ఆ ధనస్సే ఎక్కువ పెట్టలేక, ఆ ధనస్సు వైపు చూడలేక కొంతమంది రాజులు వెనక్కి వెళ్ళిపోయారు. చూడంగానే ధనస్సు చూసేటప్పుడు కొంతమంది విత్డ్రా అయిపోయారు, ఇది మన వల్ల కాదు కానీ. కొంతమంది ధనస్సు ఎక్కువ పెట్టారు, కనీసం వింటి నారిని సారించలేకపోయారు, కింద పడిపోయారు. దుర్యోధనాదులు ఉనికిపోయారు, కుప్పగూలిపోయారు, మోకాళ్ళ మీద నిలబడ్డారు. కొంతమంది ఎక్కువ పెట్టారు, కర్ణులు లాంటి వాళ్ళు బాణాలు కాస్త తప్పిపోయినాయి. వెంట్రుక వాసులు ఆవగింజంత లక్ష్యాన్ని కొట్టలేకపోయారు. ఇట్లా చాలా మంది జరిగారు. నతద్ధనుహు మంద బలేన శక్యం. కాబట్టి మందబలులు అంటే తెలిసిందే, మూర్ఖులైనటువంటి వాళ్ళకో, బలం లేనటువంటి వాళ్ళకో, శక్తి లేనటువంటి వాళ్ళకో ఆ ధనస్సు అనేటువంటిది శక్యము కానే కాదు. నా శక్యం, నా అనేటువంటి ఇక్కడ పెట్టారు, శక్యం అనే పదం ఇక్కడ. అంటే సాధారణమైనటువంటి మానవులకి ఇది అసాధ్యము, సాధ్యం కానే కాదు. మౌర్వ్యా సమాయోజయితుం తథాహి. మౌర్వి అంటే ధనస్సు యొక్క వింటి నారిని మౌర్వి, ఆ ధనస్సుని ఎక్కువ పెట్టడం. సమాయోజయితుం తథాహి, అసలు శక్యం కాదు. నచాకృతాస్త్రేణ హి హీనజేన. హీనజేన అనే పదానికి అర్థం ఏంటంటే హీన వంశమునందు పుట్టినవాడు, తక్కువ కులంలో పుట్టినటువంటి వాడు ఇదిగో ఈ పరాక్రమాన్ని ప్రదర్శించలేడు. హీనజేన కృత అస్త్రేణ న. ఈ అస్త్రాలని, ఈ విధమైనటువంటి లక్ష్యాన్ని ఏ మాత్రము ఛేదించలేడు. లక్ష్యం తథా పాతయితుం హి శక్యం. పెట్టినటువంటి లక్ష్యాన్ని పడగొట్టడం అనేటువంటిది శక్యం నా. ఎవరికి? హీనజనుడైనటువంటి వాడికి, తక్కువ కులంలో జన్మించినటువంటి వాడికి, శక్తి లేనటువంటి వాడికి, బలం లేనటువంటి వాడికి, వీరుడు కానటువంటి వాడికి ఇవన్నీ అశక్యాలు నాయన అనే శ్లోకం చెప్పాడు ఇక్కడ. దీన్ని మీరు రివర్స్ లో అర్థం చేసుకోండి. కాబట్టి ఎవరికి శక్యమవుతుంది అంటే బలవంతుడైనటువంటి వాడికి మాత్రమే సాధ్యం. అర్జునుడు బలవంతుడు. మందబలేన అని దీనికి ఆపోజిట్ మీనింగ్స్. మౌర్వ్యా సమాయోజిత తదాహి నచాకృతాస్త్రేణ హి హీనజేన. ఉత్తమ కులంలో జన్మించినటువంటి వాడికి మాత్రమే సాధ్యం. ఉత్తమ కులంలో జన్మించిన వాడు, అంతేకాకుండా ఇంద్రకుమారుడైనటువంటి వాడు మా అర్జునుడు, వాడికి మాత్రమే సాధ్యం. అట్లా డైరెక్ట్ గా చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు చెప్తాడు, కానీ ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పవలసిన సమయం కాబట్టి, ఎందుకంటే ప్రచ్ఛన్న వేషధారులు ఉన్నారు కాబట్టి అలాగే చెప్తున్నారు. అర్థం చేసుకునే ఎదుర్కొంటేవాడు అర్థం చేసుకోవాలి. తస్మాన్న తాపం దుహితుర్ నిమిత్తం. కాబట్టి దుహితు, మీ కుమార్తె అయినటువంటి ద్రౌపది గురించి, దుహితు నిమిత్తం తాపం న తస్మాత్. ఏమాత్రము బాధపడగలడు, ఏమాత్రము చింత వలదు ఆయనకి. పాంచాల రాజో అర్హతి కర్తుమజ్య. ఆయన తన కూతురు గురించి ఏమాత్రము చింతించవలదని చెప్పండి అంటూ సందేశం పంపిస్తున్నాడు ధర్మరాజు. ఎందుకంటే వివాహం చేసుకున్నటువంటి వాడు మామూలు హీనజనుడు కాదు, బలహీనుడు కాదు, బలవంతుడైనటువంటి వీరుడు, ఉత్తమ కులంలో జన్మించినటువంటి పరాక్రమవంతుడు. కాబట్టి ఏమాత్రము దిగులు చెందొద్దని చెప్పండి. నచాపి తత్పాతనమ అన్యదేహ
కర్తుం హి శక్యం భువి మానవేన. భూమి మీద మానవ మాత్రుడు కొట్టలేనటువంటి లక్ష్యాన్ని మా వీరుడు కొట్టాడు ఈ మహానుభావుడు అంటూ అర్జునుడి పక్కన చూపిస్తాడు. కర్తుం హి శక్యం భువి మానవేన అన్యథా అన్నాడు అక్కడ. ఆ లక్ష్యాన్ని కొట్టడం అనేది ఇదిగో ఈ మానవుడికి తప్ప భూమి మీద ఇంకెవరికి సాధ్యమవుతుంది. కాబట్టి ఇట్లాంటి లక్ష్యాన్ని అర్జునుడు ఒక్కడే కొట్టగలడు, ఒకే ఒక్క మానవుడు కొట్టగలడు. ఇదిగో ఈ వీరుడు కొట్టాడు, ఆ వీరుడే ఆ వీరుడు అన్నట్టుగా చెప్పేస్తున్నాడు. ఇంకెవరు కొట్టలేరు భూమి మీద ఈ లక్ష్యాన్ని. ఇట్లాంటి వాడు తప్ప ఇంకెవరు కొడతారు? లేదంటే అర్జునుడు కొడతాడంటే వాడే వీడేమో అన్నట్టు మనం అర్థం చేసుకో. ఏవం బ్రువత్యేవ యుధిష్ఠిరేతు పాంచాల రాజస్య సమీపతో అన్యః. ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి యుధిష్ఠిరుడి దగ్గరికి పాంచాల మహారాజు ఇంకొక సేవకుణ్ణి పంపించాడు. పాంచాల రాజస్య అన్యః మరొక పురుషుడు యుధిష్ఠిరే సమీపే, యుధిష్ఠిరుని యొక్క సమీపానికి వచ్చాడు. తత్ర ఆజగామ ఆశుడు. అక్కడికి వచ్చి సమీపంలోకి వచ్చి ధర్మరాజుతో మాట చెప్తున్నాడు. అన్యః నరః ద్వితీయః. మరొక నరుడు రెండో వాడుగా వచ్చినటువంటి వాడు. మొదటగా వచ్చింది పురోహితుడైతే రెండో పురుషుడిగా ఒక మానవుడు వచ్చి ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్తున్నాడు. ఏమిటి ఆ సందేశం అంటే చివరి లైన్ లో వివరిస్తున్నారు. నివేదయిష్యన్నిహ సిద్ధమన్నం. ఏమని నివేదించాట వచ్చినటువంటి పరిచారకుడు సేవకుడు అంటే, అన్నం సిద్ధంగా ఉంది, మిమ్మల్ని మహారాజు గారు భోజనానికి ఆహ్వానిస్తున్నారండి. కాబట్టి సకుటుంబంగా మీరందరూ భోజనానికి వివాహం కోసం అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ఈ భోజనానికి మహారాజు గారు సంతోషంగా ఆహ్వానిస్తున్నారు అని చెప్పి అన్నం సిద్ధం అని చెప్పే విషయాన్ని చెప్పారు అక్కడ. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి వైవాహిక పర్వణి అష్టాధిక శతతమోధ్యాయ సమాప్త. ఇది వైవాహిక పర్వం అంటారు ఈ పర్వాన్ని. వివాహాన్ని, స్వయంవరము వివాహాన్ని పర్వం 208 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇంతటితో 9190 శ్లోకాలు అయిపోయినాయి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.